నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నైపుణ్య శిక్షణ శాఖ, MSME డిపార్ట్మెంట్, ఇండస్ట్రీస్, సెర్ప్ శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచించారు. నైపుణ్య పెంపు ద్వారా పెద్ద ఎత్తున అవకాశాలు పొందే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. హైబ్రిడ్ విధానంలో ఇంటి వద్ద నుంచి పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బహుళజాతి కంపెనీలతో ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలన్నారు. విజయవాడ వరదల్లో మునిగి సర్వస్వం కోల్పోయిన బాధితులు తమకు ఉపాధి చూపించాలని కోరారని, ఆ ప్రాంతంలో ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చుననే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా కఠిన చట్టాలు తీసుకువస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ వేదికగా మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు అరికట్టేందుకు మేధావులతో జరిగిన జాతీయ సదస్సు అనంతరం మీడియాతో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ 2 రోజుల సదస్సులో న్యాయవాదులు, సామాజికవేత్తల విలువైన సలహాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. చిన్నారులు, మహిళల రక్షణే మా మొదటి ప్రాధాన్యత అన్నారు. టెక్నాలజీ శిక్షణ కలిగిన వారిని నియమించి హ్యూమన్ ట్రాఫికింగ్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆకర్షించే సందేశాలతో వలవేసి అమాయకుల డబ్బులు కాజేస్తున్నారని అన్నారు. కాదంబరి జత్వాని కేసులో వేగంగా దర్యాప్తు జరుగుతోందని, ముంబై నటి కేసులో ఇప్పటికే 3 IPSలను సస్పెండ్ చేశామని తెలిపారు. కేసులో తప్పు చేసిన ఎవరిని వదిలే ప్రసక్తి లేదని, కేసులో కొంతమంది పోలీసులను విచారిస్తున్నామని తెలిపారు. The government of Andhra Pradesh under the leadership of Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu has taken various initiatives to combat women trafficking, including specialized public units, rescue operations, rehabilitation services and awareness programs. As part of capacity building of strengthening of AP Police, Honorable CM of AP has proposed the establishment of cyber crime stations in every district headquarters to contain the combat cyber crime in all forms. The Andhra Pradesh Police has undergone significant transformations under the current government. Contrasting with previous government, we are focusing on key initiatives and changes aimed at enhancing the effectiveness, efficiency and community trust in the police force, like increased funding and resources, recruitment and training, community policing programs, technology integration, focus on women's safety and improvised public feedback mechanisms. On behalf of Government of AP, we look forward to hearing your deliberations and the recommendations you will give to evolve a blueprint for this great nation to fight together cyber-enabled human trafficking. విజయవాడ మాచవరం ప్రాంతంలో యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. విజయవాడ మాచవరం ప్రాంతంలోని యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఎగ్జిబిషన్ను కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో ఆహారం, సంప్రదాయాలు, ఫుడ్ స్టాల్స్, ఫోటో బూత్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ప్రాథమిక నైపుణ్యంలో బ్యాచిలర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి వివిధ దేశాలలో ఉన్నతమైన స్థానాల్లో రాణించాలని ఆకాంక్షించారు. వరల్డ్ టూరిజం డే సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుగుతున్న సందర్భంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో యునైటెడ్ కాలేజ్ కరెస్పాండెంట్ అయినటువంటి అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ప్రాంత పిల్లలకి ఉపయోగపడే మంచి ఎగ్జిబిషన్ని పెట్టి అసలు మన ప్రపంచంలో ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, ఆ కాంటినెంట్ యొక్క విశిష్టత ఏంటి, అక్కడ ఉన్నటువంటి టూరిజం అట్రాక్షన్స్ ఏంటి, అక్కడ ప్రజలు కల్చరు, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటనేది డీటెయిల్డ్గా వాళ్ళ స్టూడెంట్స్ ద్వారా ఎగ్జిబిషన్ పెట్టి ఇక్కడ వీడియో ప్రజెంటేషన్ ద్వారా చూపించడం సంతోషం. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. హాస్పిటాలిటీ రంగంలో, సర్వీస్ సెక్టార్లో బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ పిల్లలకు ఉంది. ఇక్కడ మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాద్ నగరాలే కాకుండా ప్రపంచం నలుమూలకి, ముఖ్యంగా ఏషియన్ కాంటినెంట్లో అనేక దేశాలకి ఇక్కడి నుంచి మన పిల్లలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఇతర చోట్ల కూడా మన పిల్లలు బ్రహ్మాండమైనటువంటి స్టార్ హోటల్స్లో
ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, బాగా స్థిరపడుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఒక ఐటీ మీదో, ఇంజనీరింగ్ మీదో, లేదంటే ఒక మెడికల్ మీదో కాకుండా ఈ హాస్పిటాలిటీ రంగంలో కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలందరూ కూడా దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్లో ఉన్నటువంటి యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో ఈ రోజున వరల్డ్ టూరిజం డేలో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కాలేజ్ యాజమాన్యం పర్సనల్ కేర్ తీసుకుంటూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఉపాధిని కల్పించాలి, విద్యార్థికి ఉపయోగపడేలాగా, వారు జీవితంలో స్థిరపడేలాగా ఉన్నత ఉద్యోగాలు ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా వివిధ దేశాల్లో, వివిధ మారిషస్, సింగపూర్ ఇలాంటి ప్లేసుల్లో కూడా ప్లేస్మెంట్స్కి వాళ్ళు సపోర్ట్ చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అలాగే వరల్డ్ టూరిజం డే సందర్భంగా వాళ్ళు వివిధ దేశాల యొక్క కల్చరు, డెమోగ్రఫీ, అక్కడ ఫ్లాగ్స్, వాటికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేసి ఈ రోజున ఇక్కడ ఈ ఈవెంట్ చేస్తున్నారు. నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ ఆఫ్ యునైటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ కాలేజీని మేము 2020లో స్టార్ట్ చేశాము. మా కాలేజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయటము. దానిలో భాగంగా మేము 2 రకాల యాక్టివిటీస్ ఇక్కడ చేస్తాము ప్రతి మంత్ కూడా. ఒకటి అకాడమిక్ సంబంధించినటువంటి యాక్టివిటీసు, అంటే ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ చేయాలి, క్వాలిటీ ఎలా ఇన్పుట్ ఇవ్వాలనేది. దానిలో భాగంగానే ఈరోజు రేపు జరగబోయే సెప్టెంబర్ 27వ తారీఖు జరగబోయే వరల్డ్ టూరిజం డే సందర్భంగా మా కాలేజీ నుంచి మేము ఇవాళ ఇక ఎక్స్పో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్స్పోలో మేజర్గా 4 పార్ట్లు ఉంటాయి. ఒకటి ఫుడ్ హ్యాబిట్స్కి సంబంధించినటువంటి ఫుడ్ ఎక్స్పో జరుగుతుంది. రెండోది వచ్చేపాటికి వరల్డ్ కల్చర్ గురించి తెలియడం కోసం, కల్చరల్ అంటే 7 కాంటినెంట్స్ అంటారు, 193 దేశాలను కలిపి. ఆ 7 కాంటినెంట్స్లో ఎలా మనుషులు ఉంటారు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, దాని గురించి తెలియజేయడం రెండవది. మూడోది వచ్చేటప్పటికి వరల్డ్ మ్యాప్ మొత్తం కూడా ఒకే ప్లేస్లో 30x20 అడుగుల బారులో ఉన్నటువంటి ఈ వరల్డ్ మ్యాప్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, హోం, నైపుణ్య అభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన, మహిళా, శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించి కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును, ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. ముందుగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించిన వివిధ కేంద్ర ప్రాయోజిక పథకాలపై సీఎస్ సమీక్షించారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ పీఆర్ అండ్ ఆర్డీ శాఖలతో మొత్తం 22 కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడం జరుగుతోందని వివరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సుపరిపాలన అందుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలిపే ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ను గోడలకు అంటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ల పెంపు విషయంలో చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, ఒకేసారి 4,000 రూపాయలకు పెన్షన్ అందించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో తీసివేసిన పెన్షన్లను కూడా త్వరలోనే పునరుద్దరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. అంటే జనరల్గా 100 రోజులు అంటే మనకి ఆది కాలం నుంచి కూడా ఒక సెంచరీ అనేది అది అందరికీ కూడా ఒక నానుడు వాడు. సినిమా ఆడితే సెంచరీ చేసిందంట. ఆ 100 రోజుల్లో ఏమేమి కార్యక్రమాలు చేసింది చెప్పడానికి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక స్లోగన్తో, ఈ మంచి ప్రభుత్వం అనే మాట చంద్రబాబు పెట్టింది కాదు. ఆయన వెళ్తున్నప్పుడు ఒకళ్ళు దండం పెట్టి మంచి ప్రభుత్వం వచ్చింది, మేము ప్రశాంతంగా ఉన్నాం అనే మాట మాతో కూడా అంటున్నారు, ఆయనతోనే కాదు. అంటే అంతకుముందు 5 సంవత్సరాలు టెన్షన్లతో ఎప్పుడు ఎటు నుంచి ఏం వచ్చి మీద పడుద్దు అనే ఒక భయాందోళనతో ఉండే దారి నుంచి మన ఎన్నికలైన తర్వాత అంత బజార్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. గంజాయి చాలా వరకు అరికట్టబడింది, ఇంకా అరికట్టాల్సిన అవసరం ఉంది. గంజాయి మీద అయితే మాత్రం ఉక్కుపాదం ఇక మరలా వాళ్ళు మళ్ళీ బయటకు రాకుండా చేసే
విధంగా ప్రయత్నం జరుగుతోంది. అందువల్ల ఇవాళ ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో చేసిన అన్నా క్యాంటీన్లు కానీ, అన్నా క్యాంటీన్లు అయితే ఇవాళ గతంలో 2014-19లో అన్నా క్యాంటీన్లప్పుడు పెద్ద ఎవరికి దాని విలువ తెలియలా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మహాత్ముడు ఈ అన్నా క్యాంటీన్లు ఎత్తేసాడో తర్వాత ఇవాళ మరలా మొదలుపెట్టిన తర్వాత ఒక కార్మికులు కానీ పేదవాళ్ళు కానీ 5 రూపాయలకి భోజనం చేస్తామంటే ఈ 5 సంవత్సరాలు మనం ఇది కోల్పోయాం కదా అనే బాగుంది. అంటే ఎంత ఆదాయం కోల్పోయాం మనం. ఇవాళ 3 పూట్ల నెలవరకు వైసీపీ కేంద్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలాంటి రాజకీయాలేంటి అంటూ పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పవన్ చేసిన వ్యాఖ్యలను ఎండగడితే తప్పేంటి అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఇవాళ ఇళ్ల మీదకు కిరాయి మనుషుల్ని పంపిస్తే భయపడతామా? మీ ఉడత ఊపులకు మేం భయపడబోమని ధ్వజమెత్తారు. మచిలీపట్నం పోలీసులపైన పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఉడత ఉప్పులకి ఊగేది లేదు, గడిచేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడు 4 డ్యాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి, అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. పట్నం పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింసా రాజకీయాలు మొదలవుతాయి. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కృష్ణా నదికి వరదలు వచ్చినా నీటి కటకట తప్పడం లేదు. కూటమి నాయకులు కృత్రిమ నీటి ఇబ్బందులు సృష్టిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. నగరంలోని 36వ డివిజన్ రాజాపేట ఆంధ్ర జాతీయ కళాశాల పక్కనున్న కాలనీవాసులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వేసవి సైతం ఇంటింటికి ట్యాంకర్ను ఆపగా డ్రమ్ములు బిందులు పట్టుకునేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్యాంకర్లను 3 ఇళ్లకు ఒక చోట ఆపి నీళ్లు పట్టుకోమని, అది కూడా 4 బిందెలే పట్టుకోవాలని నాయకులు ఆదేశాలు ఇవ్వడంతో సమస్య మొదలైంది. దీంతో ట్యాంకర్ డ్రైవర్లు 3 ఇళ్లకు ఒక చోట ఆపి 4 బిందెలే నీళ్లు పట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇటీవలే కొద్ది రోజులుగా ఆ విధానం అమలు చేస్తూ ఉండటంతో ఆ ప్రాంత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. విప్లవోద్యమాల వేగుచుక్క పీడీఎస్యు 50 సంవత్సరాల లోగో పోస్టర్ను ఆవిష్కరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో డీటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రిటైర్డ్ ఆర్ఐ ఓఎస్ రాజారావు, పీడీఎస్యు జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు
ఎస్ఎండి రఫీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1974 అక్టోబర్లో ఏర్పడిన పీడీఎస్యు 2024 అక్టోబర్ నాటికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా విప్లవ విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు ఉద్యమం కర్తవ్యాలను రూపొందించుకునే లక్ష్యంతో సభలు సమావేశాలు నిర్వహించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. కృష్ణా జాతీయ కన్వీనర్ 1974లో ఏర్పడినటువంటి పీడీఎస్యు వారి లక్ష్యంతో ఏర్పడింది. శాస్త్రీయ విద్య కోసం, నూతన సమాజ ఏర్పాటు కోసం, శ్రమ దోపిడీ లేనటువంటి సమాజాన్ని సృష్టించడం కోసం పీడీఎస్యు ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినటువంటి క్రమంలోనే కామ్రేడ్ జార్జ్ రెడ్డి న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడలిస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార ఆయన్ని మతోన్మాద శక్తులు హత్య చేసినటువంటి పరిస్థితి. తర్వాత అనేక మంది విద్యార్థి ఉద్యమంలో నేల కొరిగినటువంటి పరిస్థితి. విద్యని కాషాయకరణ చేసేటువంటి ఒక కొత్త పద్ధతిని మోడీ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా తీసుకొచ్చాడు. ఈ అన్ని అంశాల మీద కూడా అందరికీ అందుబాటులో ఉండేటువంటి విద్య కోసం ఈరోజు పీడీఎస్ పనిచేస్తుంది. ఆ లక్ష్యంతో పీడీఎస్ ఏర్పడినటువంటి 50 వసంతాల సభల్ని స్ఫూర్తిగా తీసుకుని నిర్వహించాలని, భవిష్యత్తు కార్యాచరణ కూడా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాయి. డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని. మరి మిత్రులారా, ఏదైతే ప్రగతిశీల విద్యార్థి సంఘం 50 గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని మరి గత సంవత్సరం అక్టోబర్ 23 నుండి ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకు జిల్లాల వారీగా నిర్వహిస్తూ వస్తుంది. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాల్ని జరపడం కోసం పిలుపునివ్వడం జరిగింది. మరి ఈరోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్నటువంటి విద్యా విధానం మీద, నూతన విద్యా విధానం మీద, దానిలో ఉన్న లోపాలను సరిదిద్దాలని చెప్పి మరి ప్రగతిశీల విద్యార్థి సంఘం మరి పోరాటం కొనసాగిస్తూ ఉంది. మరి ఈ సంఘం ఏర్పాటులో అనేక మంది విద్యార్థి కిరణ్ కుమార్, పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దాదాపు పీడీఎస్ చరిత్రకి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి సంబంధించి దాదాపు 50 వసంతోత్సవాలు పూర్తయినాయి. ఇప్పటికి అక్టోబర్ 12, 13 తేదీలకి దాదాపు సంవత్సర కాలంగా ఈ విద్యార్థి ఉద్యమాన్ని నెవరు వేసుకుంటూ దాదాపు అమరవీరుల త్యాగాల బాటలో ఈరోజు పీడీఎస్ పనిచేస్తూ ఉంది. శాస్త్రీయ దృక్పథంతో పనిచేస్తూ ఉంది. సమాజ స్థాపనకు ఒక లక్ష్యంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈరోజు KG to PG ఉచిత విద్యా విధానాన్ని అందించాలని చెప్పేసి ఈరోజు పోరాడుతూ ఉంది. ఈరోజున కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యను కాషాయకరణ, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ దిశగా ఈరోజు కొట్టుకుపోతూ ఉంది. విశ్వవిద్యాలయాల్ని కూకట వేలితో పెగలింపజేసేటువంటి విధంగా ఈరోజు యూనివర్సిటీలు కూడా కదిలించే విధంగా ఈరోజు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా పర్మిషన్ లేనటువంటి యూనివర్సిటీలు కూడా భారతదేశంలో తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దుర్మార్గమైనటువంటి చర్యలతో ఈరోజు విద్యా విధానానికి బడ్జెట్లో కేటాయింపులో కూడా చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి ఈరోజు అవలంబిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని, అదేవిధంగా జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడిని. అక్టోబరు 12, 13 తేదీలతోని పీడీఎస్ సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది. ఇందులో భాగంగానే జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ గత సంవత్సర కాలం నుండి 2023 అక్టోబర్ నుండి తిరిగి 2024 అక్టోబర్ వరకు విస్తృతమైన కార్యక్రమాలు జరపండి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈ నెల నుంచి ఈ అక్టోబర్ నెల ముగింపుకు వచ్చిన దశలో ప్రగతిశీల ప్రజాస్వామ్య స్వచ్ఛ విజయవాడ ప్రజల సహకారంతో భాగస్వామ్యంతో సాధ్యమని కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. నగర పేరు ప్రఖ్యాతులు పెరగాలంటే చారిత్రాత్మక ప్రదేశాలలో స్వచ్ఛత ఎంతో ముఖ్యమైందని, స్వచ్ఛతా హీ సేవ నిజమైన అర్థమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర గురువారం ఉదయం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మక ప్రదేశమైన గాంధీకొండలో శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛతా కార్యక్రమంలో గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ వారు గాంధీకొండ మరియు మొగల్రాజ్పురంలో ఉన్న గుహలలో ఉన్న వ్యర్థాలను శ్రమదానం ద్వారా పరిశుభ్రపరిచారని, ప్రతిరోజు విజయవాడ నగరపాలక సంస్థ వినూత్నంగా స్వచ్ఛతలో కార్యక్రమాలు చేపడుతోందని, అందులో ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు.
ఎస్డివి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.